సెప్టెంబర్ 13, 2024 శుక్రవారం. ఈరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అనొచ్చు మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వేటని ఎవరిలో తెలుసుకుందామండి. పెద్దగా కొత్త విషయం ఏం లేదు, పాత విషయమే. సేమ్ నేను షెడ్లో తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయండి. కొత్తగా ఏమన్నా మ్యాటర్ ఉంటే మీకు వినేదానికి బాగుంటుంది, నాకు చెప్పేదానికి బాగుంటుంది. ఎందుకంటే రోజు దిగుమతులు ఒకటే విధంగానే వస్తున్నాయి మన మదనపల్లి మార్కెట్కి. సో వీడియో స్టాప్ చేశానంటే ఇంకా కమెంట్ సెక్షన్లో స్టాక్ ఏ విధంగా వచ్చింది చాలామంది ఇంకా మోగిస్తూ ఉంటారు కమెంట్ సెక్షన్లో. సెవెన్ దిగుమతులు కొంచెం అటు ఇటుగా వస్తూ ఉంటే మనం చెప్పడానికి కొత్తగా ఏమైనా చెప్పడానికి బాగుంటుంది, మీకు వినడానికి బాగుంటుంది. సో మన మదనపల్లి మార్కెట్లో అలా ఏం లేదు. సో ఓవరాల్గా దిగుమతులు ఎంతో పోల్చుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నిన్న షెడ్లో తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయండి. మనం ముందుగా టీవీఎస్ మండి లైన్ మొత్తం చూసుకున్నా పెద్దగా మార్పు అయితే లేదు. అలాగే జీపీఆర్ మండి లైన్లో చూసుకున్నాడైతే మనకి జీపీఆర్ మండికి నేనుతో పోల్చుకుంటే పెరిగింది. ఒక జీపీఆర్ మండి తప్పించి మిగతా మండి లైన్లో పెద్దగా మార్పు అయితే అక్కడ తక్కువగానే వచ్చింది ఒక మండికి తప్పించి. ఓవరాల్గా చూసుకుంటే నేనుతో పోల్చుకుని దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఈ రోజు కూడా తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరి ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. సో మీకు కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి.